కిడ్స్ ఇవాళ సండే కదా, మనం ఎక్కడికి వెళ్ళొచ్చాం ఏంటి? పిస్తా హౌస్. ఓ పిస్తా హౌస్. పిస్తా హౌస్ ఎక్కడ మరి? వనస్థలిపురం. ఇంకెక్కడ? హలో ఆల్, మీరు అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే సండే కదా అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి పిస్తా హౌస్కి అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళింది 6-7 అరౌండ్ ఆ టైంలో. ఫుల్ రష్ అయ్యి అలాగే ఉందన్నమాట. కింద అయితే ఒక లుక్ అంతా వేసాము. కింద ముందు ఫస్ట్ లోపలికి వెళ్ళాం కదా, అదంతా రెస్టారెంట్. కానీ వెళ్ళేది మేము రెస్టారెంట్కి కాదు, పైన మంది సెక్షన్కి. ఇది ఎక్కడంటే వనస్థలిపురంలో ఉన్న పిస్తా హౌస్. పిస్తా హౌస్ చాలా చోట్ల ఉంది. మనం చూసుకుంటే ఇండియా దగ్గర నుంచి, యూఏఈబీ దగ్గర నుంచి, యూఎస్ఏ దగ్గర నుంచి ఇంకెక్కడెక్కడో ఉన్నాయి. కానీ నన్ను అడిగితే మాత్రం ది బెస్ట్ పిస్తా హౌస్ బిర్యానీ నీకు నచ్చింది అంటే ఎక్కడ అంటే నేను మాత్రం వనస్థలిపురం పిస్తా హౌస్ బిర్యానీ నెంబర్ 1 అని చెప్తా. నాకు బాగా నచ్చింది వనస్థలిపురంలో. వేరే దగ్గర కూడా తింటాను, అక్కడ కూడా బాగుంటుంది. ఎందుకు ఇది కొంచెం ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. కానీ ఇవాళ మాత్రం బిర్యానీ తినడానికి రాలేదు. అర్రు, ఇవాళ మనం ఎక్కడ తినడానికి వెళ్ళాము? ఏం తినడానికి? ఏం తినడానికి వచ్చాము? అక్కి మండి. ఓ అర్రు, నువ్వేం తిన్నావు? మండి. ఓకే, మండి ఇష్టం. అర్రు, నాకు చికెన్ మండి ఇష్టం. ఆకృతి నీకేమి ఇష్టం? నాకు చికెన్ మటన్ రెండు ఇష్టం. ఓ నీకు మటన్లో ఏమి ఇష్టం అర్రు? కజ్జీ ఇష్టం. ఓ కిడ్స్, మరి నీకు? నాకు మటన్ జ్యూసీ మంది ఇష్టం. యాస్, నాకు కూడా మటన్ జ్యూసీ మంది అయితేనే చాలా బాగా ఇష్టం అనమాట. మంచి జ్యూసీ మంది ఇస్తాడు, టేస్టీగా. అయితే పద మటన్ జ్యూసీ మంది ఆర్డర్ పెట్టేద్దాం. అవును, ఇక్కడ మెనూ అయితే ఇచ్చాడు, చూసాము, ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసిన తర్వాత నలుగురు వెళ్ళా కాబట్టి నలుగురికి సూప్ అయితే తీసుకొచ్చాడు అనమాట. మటన్ బోన్స్ నుంచి చేసిన సూప్ అయితే తీసుకొస్తాడు, వేడిగా ఇచ్చాడు. ఇది కొన్నిసార్లు 3 తీసుకొస్తాడు. కాదు అని చెప్పి మా బాబు స్పెషల్గా అడుగుతాడు అనమాట. చూశారు కదా ఎలా చెప్తున్నాడు, సూపర్ ఉందని చెప్తాడు. వాడు మాత్రం వదిలిపెట్టాడు, అది మంచిగా ఫినిష్ చేస్తాడు. నీకు సూప్ ఎలా అనిపిస్తుంది ఆకృతి? సూపర్ ఉంటుంది నాన్న. అర్రు నీకు? నాకు మండి సూప్ ఇష్టం. సూప్ కూడా ఇష్టమా? ఓకే, మన పొగలు కక్కే మంది అయితే వచ్చేసింది. మటన్ జ్యూసీ మంది ప్లస్ దాంతోపాటు చికెన్ పీస్ ఒకటి ఎక్స్ట్రా ఆర్డర్ చేసామన్నమాట. ఎందుకంటే మా 2 పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ చికెన్ కూడా ఇష్టం అనమాట. అందుకని మంచిగా పొగలు కక్కుతున్న మంది రైస్, దాని మీద డ్రై ఫ్రూట్స్, డ్రై ఆనియన్స్, మంచి వేపిన ఆనియన్స్ అరోమాతో, ఆ పైన చిన్న సలాడు, మయోనీస్ ఇచ్చాడు. కానీ మయోనీస్ ఎక్కువ తినడం అయితే అవాయిడ్ చేసేసాము. దాంతో ఒక గ్రేవీ కూడా ఇస్తాడనమాట, టమాటా గ్రేవీ లాంటిది. ఏదేమైనా మాత్రం మండీలో జ్యూసీ మందిలో అయితే సూపర్. చూసారు కదా, మా బుడ్డోడు, మా పాప, కిడ్స్, నేను అయితే స్టార్ట్ చేసాం. 2 పెద్ద పీసులు ఇచ్చాడు. దాంట్లో నల్లి అనేది కంపల్సరీ రావాలి. అడుగుతున్నాడు మా బాబు నన్ను, నాకేది, నువ్వే తింటున్నావా అని అడుగుతున్నాడు అనమాట. నీకు ఎలా అనిపించింది కీర్తి? నువ్వు తింటున్నావు కదా? నేనైతే కుమ్మేశాను. మటన్ పీస్ అయితే చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. అవునా, సూపర్ కదా. అకి నీకెలా అనిపించింది? నేను మాత్రం మిరక్కొట్టేసా, కడుపు నిండిపోయిందా. జ్యూసీ మంది అండ్ దట్ ఫ్రై చికెన్ సూపర్ ఉంది. అర్రు నీకెలా ఉంది నాన్న? నాన్న సూపర్ ఉంది. మనం కూడా కూలింగ్ తాగం కదా. అవునర్రు, నువ్వు తాగలేదులే, చిన్న సిప్ ఇచ్చినట్టున్నావు. కూల్ డ్రింక్ ఎప్పుడో ఒకసారి నాన్న, ఎక్కువగా తాగకూడదనమాట. సరేనా? ఓకే, గుడ్ బాయ్. ఇంకైతే మంచి నీట్గా కొట్టేసాం. అర్రు బాగా తిన్నావు కదా? కిడ్స్ మొత్తానికి ఫినిష్ చేసినట్టున్నావు. ఇంకేం ఆర్డర్ చేస్తున్నావు? ఇప్పుడు డెజర్ట్స్ లో ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ పెట్టాం. అక్కి, నీకు ఎలా అనిపించింది స్వీట్? అదేమో ఇరక్కొట్టేసింది, నాకు చాలా నచ్చింది. అర్రు, మరి నీకెలా అనిపించింది స్వీట్? మా అమ్మ పెట్టలే అని అడిగా. పెట్టలేదని అలిగాడంట. అవునవునవునవును, నీకు దగ్గుంది కదరా, అందుకే పెట్టలేదు. అందుకనే పెట్టలేదన్నమాట. ఆప్రికాట్ డిలైట్ అయితే కిడ్స్ ఫస్ట్ ఏదో తేడాగా అనిపించిందంట. బట్ ఈవెన్చువల్లీ నచ్చినట్టుంది అందరికి. సెకండ్ బైట్ నుంచి అయితే నచ్చినట్టుంది. లెమన్ టేస్ట్
అంటే ఆరెంజ్ టేస్ట్ ఆప్రికాట్ కదా, ఆప్రికాట్ కొంచెం పుల్లగా తీగా ఉంటుంది అనమాట. దాని తర్వాత అయితే నేను కూడా తిన్నాను, చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే అది ఆప్రికాట్ డిలైట్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా వస్తుంది. మనం స్వీట్స్ అన్నిసార్లు తినాం కదా, ఎప్పుడో ఒకసారి తింటాం, దట్టు ఇట్లాంటి రెస్టారెంట్స్కి రోజు వెళ్ళాం కాబట్టి అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి తినొచ్చు. బిల్ అయితే చూసారు కదా 1027 అయింది. ఒక ఫుల్ మంది ప్లస్ చికెన్ పీసు ప్లస్ థమ్స్అప్ స్వీట్ అన్నీ కలిపి 1027 అయింది. దాని తర్వాత కింద అయితే బేకరీ ఉంది కదా, ఆ బేకరీలో ఒక లుక్ వేద్దామని చెప్పేసి అయితే వచ్చాము. చూసారు కదా కేక్స్ మంచి నీట్గా అన్ని బిస్కెట్స్, కుకీసు, గిఫ్ట్ ప్యాక్స్, ఇక్కడైతే షేక్స్, ఐస్ క్రీము, పిజ్జా, బర్గర్ కూడా ఉన్నాయి. అవును కిడ్స్, పిస్తా హౌస్లో పిజ్జా చాలా బాగుంటుందన్నమాట. నేను ట్రై చేశాను, దాంట్లో వాళ్ళు చాలా మంచి అథెంటిక్గానే చేస్తారు వాళ్ళు. కాకపోతే మనకు కావాలి అంటే కొంచెం స్పైస్గా చేయమని చెప్తే చిల్లీస్, స్పైస్ సాసెస్ కొంచెం ఎక్కువ వేసి చేస్తారు. చూసారు కదా ఇక్కడ జ్యూస్ కౌంటర్ కూడా ఉంటుంది అనమాట. మాక్టైల్స్ అన్నీ మంచిగా తయారు చేస్తారు. ఇక్కడ బ్రెడ్స్, పిజ్జాస్ చెప్పే కదా ఇందాక, పిజ్జాస్, ఫిష్, నాన్ వెజ్ అంతా దొరుకుతుంది అనమాట మంచిగా మనకి. పదండి బేకరీని ఒక్కసారి లుక్ వేసేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.